జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎంత మంచిది అనేది ఆ పార్టీ నాయకులు చెప్పే కంటే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు చెప్తేనే చాలా బాగుంటుంది. అది కూడా అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ చెప్పారట. అంటే మంచోడని సర్టిఫికెట్ ఇవ్వలేదు కానీ వాస్తవానికి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, ఇంతకుముందు ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి ఆయన జీతం తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేవలం ₹1 మాత్రమే తీసుకున్నారు జీతం. ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నా సరే పులివెందుల నుంచి కనీసం ఇప్పటి వరకు ఆయన ఈ 9 నెలలుగా ఎప్పుడు కూడా రూపాయి జీతం తీసుకోలేదట. వాస్తవానికి ఆయనకి అలవెన్సులతో కలిపి ప్రభుత్వం ఇచ్చే జీతం ఒక ఎమ్మెల్యేకి 1,25,000. మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ అలవెన్సులతో కలిపి ఇచ్చిన జీతాన్ని తీసుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఇప్పటివరకు ₹1 కూడా జీతం తీసుకోలేదట. ఎందుకు అంటే ఆయన అసెంబ్లీకి రావట్లేదు, జీతము తీసుకోవట్లేదు. అసెంబ్లీకి రానప్పుడు జీతం ఎందుకు ఇవ్వాలి అని ఒక ప్రశ్న వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగో అసెంబ్లీకి రావట్లేదు, ఆయన జీతం తీసుకోవట్లేదు, ఇంకా ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావట్లేదు, కానీ కొంతమంది మాత్రం వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, లాబీ వరకు వచ్చి లోపల మాత్రం కూర్చోవట్లేదు. అంటే జీతాల కోసం వాళ్ళు సంతకాలు పెడుతున్నారా అనేది ఇక్కడ. కాకపోతే అలాగని చెప్పి వాళ్ళని జీతం తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డి చెప్పరు. ఎందుకంటే అది ప్రభుత్వం నుంచి వచ్చేది, ప్రజలు ఎన్నుకున్నారు. అసెంబ్లీకి హాజరు కాకపోయినా నియోజకవర్గంలో వాళ్ళు ప్రజాసేవ చేయాలి, వాళ్ళ నియోజకవర్గంలో ఖచ్చితంగా. కాకపోతే వాళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు, ఎలాంటి అధికారాలు పెద్దగా ఉండవు కాబట్టి ఆ పనులు అయితే చేయలేరు. కానీ వాళ్ళైతే జీతాలు తీసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన ఎప్పటి నుంచో ససేమరా ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా సీఎంగా ఉన్నా ఆయన మాత్రం ₹1 కూడా జీతం తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఇది సాక్షాత్తు స్పీకరే చెప్పడం ఒక రకంగా. ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా మా నాయకుడు ఎంత మంచోడో అని చెప్పి ట్యాక్స్ పెడుతున్నారు, జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు జగన్ అని.